కుంభరాశి వారికి జనవరి 13, 14, 15, 16వ తేదీల్లో దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు, చేర్పులు అనేవి జరుగుతాయి. అలాగే దుర్గాదేవి పంపేటటువంటి సంకేతాలు మీ యొక్క కష్టాలకు ముగింపును పలకబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు ఈ మాటలేంటంటే మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా వినని మాటలు ఎవ్వరూ కూడా చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధలు, అలాగే నమ్మిన వాళ్ళ చేత ఎదురైనటువంటి నమ్మక ద్రోహాలు, మోసాలు, మీ లోపలే దాచుకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, వీటిలో ఏ ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదు. మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనుకేంటంటే ఒక దైవ నిర్ణయం అనేది ఉంది. మీరు భరించినటువంటి ప్రతి అవమానాల వెనుక ఒక గొప్ప మార్పు అనేది దాగి ఉంది. కాబట్టి ఈ వీడియో మీ కంటపడటం అంటే ఇది సాధారణ విషయం కాదండి. ఈ ఈ వీడియోని మీరు వెతుక్కుంటూ రాలేదు. ఈ వీడియోనే ఈ కుంభరాశి వారిని వెతుక్కుంటూ మరీ వచ్చిందనమాట. ఎందుకంటే దుర్గాదేవి స్వయంగా మీకు పంపినటువంటి సంకేతం ఈ వీడియో. అలాగే ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తే మీరేంటంటే కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ప్రశాంతంగా కూర్చొని ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు కూడా ఆ దుర్గాదేవే స్వయంగా మీతో మాట్లాడుతుంది అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా ఆ తల్లి మీద నమ్మకం అనేది ఉంచి పూర్తి ఏకాగ్రతను ఉంచి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోని వినండి. అప్పుడే ఆ తల్లి మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఏంటి ఇదంతా కూడా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూస్తున్నటువంటి సమయానికే మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది ప్రారంభమవుతుంది. మీ తలరాత మారబోతున్నటువంటి సమయం ఇదే. ఇక నుంచి మీరు గతంలా ఉండలేరు. ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి వర్తించవండి. ఇవి కేవలం కుంభరాశి వారికి మాత్రమే. ప్రత్యేకంగా ఎస్ అనేటటువంటి అక్షరం వల్ల కూడా మీ జీవితంలో జరిగే మార్పు మీరిప్పటి వరకు గమనించినటువంటి దైవ సంకేతాలు, అలాగే మీకు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపించే హెచ్చరికలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా వివరించబడతాయి. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా వినటమే ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి అండి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. అలాగే వీరు గత కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యము, కుంభరాశి వారు జీవితంలో అనుభవించినటువంటి బాధలు సాధారణమైనవి కావు. ఇతర రాశుల కన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనము, నమ్మక ద్రోహాలు, అలాగే ఇలాంటివి అంటే మోసాలు కావచ్చు, అని చెప్పి ప్రేమ చూపించిన వాళ్ళ దగ్గర గట్టిగా ఎదురు దెబ్బలు, ఇవన్నీ కూడా కుంభరాశి వారి ఖాతాలోకి వస్తాయి అని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. వీళ్ళెంత మంచిగా ఉండాలని చెప్పి ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా ఉన్నా కూడా చివరికి మిమ్మల్నే తప్పుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు, నిందలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మీ తప్పు కాదండి. అలాగే కర్మ కూడా కాదు. ఇది ఒక దైవ ప్రణాళిక. కుంభరాశి వారికి ఏంటంటే శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. శని ఎప్పుడు నేరుగా ఫలితం అనేది ఇవ్వడు. శని దేవుడు ఏంటంటే ముందుగా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే మీ యొక్క ఓపికను కొలుస్తూ ఉంటాడనమాట. మీ మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు. అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్నీ ఉన్నా కూడా సంతృప్తి లేకపోవటము, ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవటము, ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పేసి అనిపించటము, అలాగే మీకెవ్వరూ లేరు, మేము ఒంటరి వాళ్ళమని చెప్పేసి రాత్రి సమయాల్లో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేని బాధలు గుండెల్లో దాచుకొని మీరు ఎంత నరకం అనుభవించారో అది మీకు మాత్రమే తెలుసు అనమాట. పైకి మీరు నవ్వుతూనే కనిపిస్తున్నప్పటికీ కూడా మీ నవ్వు వెనకమాల ఉన్నటువంటి మీ గుండె లోతుల్లో బాధ అనేది మీకే బాగా పూర్తిగా తెలుసు. మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడికి తెలుసు. అలాగే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక పర్సన్ ఉంటారు కదా, వాళ్ళకు తెలుసు అనమాట. ఇన్ని బాధలు పడుతున్నా కూడా ఇవన్నీ చూసి కూడా దైవం అసలు మౌనంగా ఎందుకు ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్న సందేహం కూడా మీకు కొన్ని సందర్భాలలో కలిగి ఉంటుంది.
కానీ నిజానికి దేవుడు ఉన్నాడు. దైవం మిమ్మల్ని ప్రతి కదలికను, మీ యొక్క ప్రతి కన్నీటి బొట్టును కూడా గమనిస్తూనే ఉంది. కానీ నిజమేంటంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. కుంభరాశి వారు సాధారణ విజయం కోసం పుట్టలేదు. మీరేంటంటే ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాల్సినటువంటి వాళ్ళనమాట. మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం కూడా మీకున్నటువంటి అహంకారము, బాధ, మీ లోపల ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించి మీలోని లోపల ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకురావటానికి, అలాగే మీ యొక్క ఒంటరితనాన్ని పోగొట్టి మీకు ఆత్మబలం నేర్పటానికి ఈ కష్టాలన్నీ ముగిసే ముందల మీకు కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు రావటం మొదలవుతుందనమాట. అవి ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. కష్టాలు ముగిసే ముందు కుంభరాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు, కష్టాల ముగింపు ఎప్పుడూ బయట కనిపించే సంఘటనలతో మొదలవదనమాట. అది ముందుగా మనసులో మార్పు వస్తుంది. కుంభరాశి వారి జీవితంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు గమనించినట్లయితే మీరు చాలా విషయాలపై మౌనంగా మారారు. ముందులాగా మీరు ప్రతి విషయానికి స్పందించట్లేదు. ఎవరేమనుకున్నా సరే అన్న స్థితికి మీరేంటంటే చేరుకున్నారు. అలాగే మీ యొక్క కోపము, ఆవేశాలు ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. మీ మనసు ఒక నెమ్మది స్థితిలోకి, ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వచ్చింది. ఇదివరకి ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్‌గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత పెద్ద విషయమైనా సరే మీలో అంటే ఏదైనా మార్పులు, కదలికలు ఏదన్నా వస్తాయేమోనని చెప్పి ఎదుటివారు చూస్తున్నప్పటికీ కూడా అలాంటివి ఏవీ లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా మీరు ప్రవర్తిస్తూ ఉంటున్నారనమాట. దీనికి కారణం ఏంటి అనంటే ఆ దైవ బలం అనేది మీలో మార్పు అనేది తీసుకువస్తుంది. మీలో దైవత్వం అనేది చేరింది. ఇది నిర్లక్ష్యం కాదు. ఇది పరిపక్వత. అంటే ముందు చిన్న చిన్న విషయాలకు కూడా మనసు బాధపడేది. ఇప్పుడు అదే విషయం పెద్దది ఎదురైనా కూడా లోపల ఒక రకమైనటువంటి ప్రశాంతత అనేది ఉంటుంది. బాధ ఉన్నా కూడా ఇది బయటికి రావట్లేదు. ఇది మీ మనసు బలపడుతున్నటువంటి సంకేతము. దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తుందనమాట. ఎందుకంటే మీరు పొందబోయేటటువంటి అదృష్టాన్ని మోయటానికి ముందు మీరే సిద్ధంగా ఉండాలి. అలాగే మీరు ఇకపై ఎవ్వరికి మీ బాధలు చెప్పాలని కూడా అనుకోవట్లా. ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారన్న ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఆశ అనేది పూర్తిగా పోయింది. ఇది నిరాశ కాదండి. మీరు మీ మీదే ఆధారపడటం అనేది నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఎంతమందికి ఎన్ని బాధలు చెప్పుకున్నా కూడా గొంతు నొప్పి, అలసట ఇవి తప్ప మీకు ఎవ్వరి దగ్గర నుంచి ఎటువంటి లాభం అనేది కనిపించల. లాభం అంటే ఎవరైనా ఒక రూపాయి ఇస్తారని కాదు. కనీసం ఓదార్పు కూడా దొరకకపోగా అలిసిపోయినటువంటి మీకు మిమ్మల్ని ఇంకా అలిసిపోయేటట్లుగా చేసే జనం అని చెప్పేసి మీకు పూర్తిగా అర్థమైంది. అర్థమైపోయి జనానికి మీ యొక్క కష్టాలను చెప్పుకోవాలన్న ఆలోచన కూడా మీరు తీసేసుకున్నారు. అలాగే కుంభరాశి వారు కష్టాల ముగింపు దగ్గరకు వచ్చేసరికి పాత మనుషులపై కూడా మీకు ఆసక్తి అనేది తగ్గుతుంది. పాత సంబంధాలపై ఆకర్షణ అనేది కూడా తగ్గుతుంది. కొంతమంది ఎందుకో దూరంగా అనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి పాత శక్తులు మీతో రావు. ఈ అంతర్గత లోపల అంటే మీ మార్పులు ఏవైతే ఉంటాయో అవి బయట వాళ్ళకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటారు. కానీ నిజానికి మీరు ఇవన్నీ కూడా అంటే బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అయిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే పక్కనోళ్ళ కోసం మారదాము, ఎదురిళ్ళ వాళ్ళ కోసం మారదాము, ఇవన్నీ పోయినియి. ఆ స్టేజ్‌లన్నీ కూడా మీరెప్పుడో దాటేశారనమాట. గొంగళి పురుగు చూడండి. గొంగళి పురుగు దాని యొక్క దశలన్నీ దాటి చివరికి అది రంగులు రంగుల సీతాకోక చిలుకగా చాలా అందమైనటువంటి సీతాకోక చిలుకగా మారిద్దనమాట. అలాంటి దశలన్నీ కూడా మీరు దాటేశారు. అవన్నీ దాటేసి మీరు ఇవాల్టి రోజున పూర్తిగా ఒక అంటే కుంభరాశి వారు అంటే ఇవాల్టి రోజున వీళ్ళకలాగే మనం బ్రతకాలి అని చెప్పేసి నలుగురు అనుకునే అంతగా తయారయ్యారనమాట. ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ. దుర్గాదేవి అనుగ్రహము కుంభరాశి వారిపై ప్రత్యేకంగా ఎందుకుంటుంది? అలాగే దుర్గాదేవి యొక్క శక్తి అంటే కేవలం రక్షణ మాత్రమే కాదండి. ఆమె శక్తి అంటే లోపల దాగి ఉన్న ధైర్యాన్ని బయటికి తీసుకురావటము.
కాబట్టే దుర్గాదేవితో మీకు ఒక ప్రత్యేకమైన బంధం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు. ఇతరులకు నష్టం చేయకుండా, బాధ పెట్టకుండా మీ బాధను మీలోనే దాచుకున్నారు. ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షించిందనమాట. ఇప్పుడు మీ జీవితంలో దుర్గాదేవి ప్రభావం స్పష్టంగా పనిచేయటం మొదలైంది. మీరు గమనిస్తే మీకు అమ్మవారి పేరు వినిపించటము, అమ్మవారి ఆలయాలు ఎదురవ్వటము, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి మాటలు రావటము, వినిపించటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి యాదృచ్ఛికం కాదు. మీపై ఆమె దృష్టి పడిందని చెప్పే సంకేతాలనమాట. దుర్గాదేవి కృప ఎప్పుడూ ఒక్కసారిగా అద్భుతంలాగా రాదు. ఇది మీ చుట్టూ ఉన్నటువంటి నెగెటివ్ శక్తులను తొలగిస్తుంది. మీకు హాని చేసిన వాళ్ళను మీ దారి నుంచి తొలగిస్తుంది. మీపై నిందలు వేసిన వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. ఇది జరుగుతున్నప్పుడు కొంతమందికి అసహనం అనేది కలుగుతుంది కానీ ఆ తరువాత శాంతి అనేది వస్తుంది. అలాగే మీలో కూడా దుర్గాదేవి అనుగ్రహంతో మీరు ఒక్కసారి పడిన వాళ్ళు లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతము. మీకిప్పుడు ఇదే జరగబోతుందనమాట. కుంభరాశి వారి జీవితంలో కనిపించబోయేటటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక సంకేతాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా మీకు ఈ మధ్య పొనుకున్నప్పుడు కలలో ఏంటంటే అమ్మవారు కనిపించటము, దీపం కనిపించటము, సింహము, ఎరుపు రంగు, గుడి, గంట, శబ్దము ఇవన్నీ కూడా కలల్లో కనిపిస్తూ ఉంటున్నాయి అన్నమాట. ఇవి మీరేంటంటే చాలాసార్లు భయపడ్డారు. ఎందుకు మాకిలా కలల్లో ఇలా ఎందుకు ఇవన్నీ కనిపిస్తున్నాయి? ఒకవేళ ఏమన్నా అమ్మవారికి మా మీద కోపం వచ్చిందా? అని చెప్పేసి మీరు భయపడ్డారు. కానీ మీరు భయపడాల్సినటువంటి పని లేదు. అమ్మవారి యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది. మీరు పడేటటువంటి కష్టాలు ఇన్నాళ్ళ నుంచి పడ్డ బాధలు, అవమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అమ్మవారు తొలగిస్తుంది. అలాగే మీకు ఆగిపోయినటువంటి పెండింగ్‌లో పనులేదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా చక్కగా పూర్తవుతూ ఉంటాయి. మీకు అంటే కొంతమంది మనుషుల వల్ల కొంత అదృష్టము, కొన్ని సలహాలు, తెలివితేటలు ఇలాంటివి కూడా ఇండైరెక్ట్‌గా మీకు అందుతూ ఉంటాయన్నమాట. ఇది దైవానుగ్రహము. ఇది అదృష్టం అని చెప్పేసి మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ దైవ సంకేతాలని చెప్పేసి మనకిక్కడ క్లియర్‌గా అర్థమవుతున్నాయి. ఆ దైవ సంకేతం మీ మీద ఉండటమే అదే అదృష్టము. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం పొందటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మీ యొక్క మంచితనం వల్ల మాత్రమే ఇదంతా కూడా మీకు కలుగుతుంది. ఇక ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు తిరుగు అనేది ఉండదు. మీకు ఈ కొత్త సంవత్సరంలో మనం చెప్పుకున్నటువంటి ఈ 4 రోజులు మాత్రమే కాదు, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆ అమ్మవారు మీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి, ఎన్నో రకాల మానసిక ఒత్తిడిల నుంచి, మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నుంచి, ప్రతి సమస్య నుంచి కూడా ఆ తల్లి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీలో ధైర్యము, అంటే మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటి అంటే అది డబ్బు అనుకుంటారు. కానీ అది చాలా పొరపాటు. డబ్బు జీవితంలో ఒక భాగం మాత్రమే. డబ్బు జీవితానికి అవసరం మాత్రమే. కానీ మనిషికి నిజమైనటువంటి ఆస్తి ఏంటంటే ధైర్యము. అలాంటి ధైర్యం మీరు కోల్పోకుండా ఉండటానికి అమ్మవారి యొక్క ఆరాధన అనేది మీకు బాగా పనికొస్తుందన్నమాట. కాబట్టి మీకు దగ్గరలో దుర్గాదేవి యొక్క ఆలయం ఉన్నా అక్కడకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవటము, దండం పెట్టుకోవటము, ఇంట్లో కూడా దుర్గాదేవికి పూజ చేసుకోవటము, దుర్గాదేవికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళటము, భజనలు ఏదన్నా ఉంటే అప్పుడప్పుడు అలాంటి చోటుకి వెళ్ళటము, ఇలాంటివి చేయటం వలన మీలో ఒక ప్రశాంతకరమైనటువంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది మీకు అలవాటైద్దనమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి ఆచరించండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా భజనలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, చక్కగా నియమనిష్టలతో అంటే ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని చక్కగా తలస్నానాలు చేసుకొని పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు వేసుకొని భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించి ఇలాంటి నియమనిష్టలతో మీరు చేసుకుంటే మీకు ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలనేవి ఆచరించండి. ఇది కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారైనా, మగవారైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎస్ అనేటటువంటి వ్యక్తి గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ముఖ్యంగా ఈ ఎస్ అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబోతున్నారనమాట. ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండొచ్చు కానీ అతను చాలా వరకు కూడా ఏంటంటే మీకు ఒక సంస్థగా ఉండొచ్చు లేదా ఒక సంఘటనగా ఉండొచ్చు. ఈ ఎస్ అక్షరం ద్వారాగా మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీకు మొదట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మీ భవిష్యత్తుకు మలుపు అదే అవుతుంది. చాలామంది
కుంభరాశి వారు ఈ దశలో వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ మీరు అలా చేయొద్దు. ఎందుకంటే ఇది దైవం తెరిచినటువంటి ద్వారం. ఎస్ అక్షరంతో మొదలయ్యే విషయం మీకు మొదట సందేహాన్ని కలిగిస్తుంది, కానీ కాలక్రమేణా అదే మీకు స్థిరత్వాన్ని ఇస్తుందన్నమాట. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశం కూడా ఇందులోనే దాగి ఉంటుంది. ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు. ఇది జీవిత స్థాయి మార్పు. కాబట్టి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల కుంభరాశి వారి యొక్క కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇది భ్రమ కాదండి. ఇది అనుభవంలోకి రాబోతున్నటువంటి సత్యము. కుంభరాశి వారి ఇంటి తలుపు తట్టబోయే అనుకోని వ్యక్తి వెనుక దైవ ఉద్దేశం ఉంది. కుంభరాశి వారి జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు, కానీ ఇలా మనుషుల రూపంలో తన సందేశాన్ని పంపిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకళ్ళు అడుగు పెట్టబోతున్నారు. మీరు ఊహించని సమయంలో ఊహించని విధంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు. ఇది స్నేహితులై ఉండొచ్చు, లేదా బంధువులై ఉండొచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. కానీ వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు తీసుకొచ్చే మాటలు, సమాచారము, ఆలోచన మీ జీవిత దిశనే మార్చేస్తాయన్నమాట. ఈ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది. ఎందుకో తెలియని అసంతృప్తి, ఆలోచనల యొక్క గందరగోళం అనేది ఉంటుంది. ఇది ఆ వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని ఒక సంకేతము. అలాగే మీరేంటంటే చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి కాబట్టి. కానీ ఈసారి వచ్చినటువంటి వ్యక్తి మోసం కోసం కాదు, మీకు దారి చూపించడానికి ఈ వ్యక్తి మీకు చెప్పేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మొదట సాధారణంగా అనిపించినా, కానీ ఆ మాటలు మీ మనసులో బలంగా నాటుకుపోతాయన్నమాట. కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు బాగా అర్థమవుతాయి. అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని చెప్పేసి. ఈ వ్యక్తి ద్వారాగా దైవం మీకు ఒక ద్వారం అనేది తెరుస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ సమయంలో అనుమానాలన్నీ కూడా పక్కన పెట్టేసేసి వచ్చిన సందేశాన్ని శాంతిగా వినండి. ఎందుకంటే మీ కష్టాల ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అడుగు. అకస్మాత్తుగా పెరిగేటటువంటి ధైర్యము దుర్గాదేవి యొక్క శక్తి ప్రవేశము. ఇంకా మీలో ఒక రకమైనటువంటి మార్పు అనేది కూడా వస్తుంది. ముందు భయపడినటువంటి విషయాలపై ఇప్పుడు అంతగా భయం అనేది ఉండదు. ముందు ఎవరో ఎదురు మాట్లాడితే మీరు మౌనంగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అవసరమైతే మీరు గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. ఇది కోపం కాదు, ఇది ఏంటంటే ఆత్మబలము. ఈ ధైర్యం మీలోకి దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుంది. ఇంకా మీరేంటంటే సహజంగా శాంత స్వభావం కలవారు, కానీ ఎక్కువ కాలము అన్యాయాలను, అబద్ధాలను భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని మేలుకుంటుంది. ఇది ఇతరులకు హాని చేయటానికి కాదు, మీ హక్కులను మీరు కాపాడుకోవటానికి, మీ జీవితం మీద మీరు నియంత్రణ తీసుకొచ్చుకోవటానికి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా ముఖ్యమన్నమాట. మీరు మీ మాటకు విలువివ్వటం మొదలు పెడుతూ ఉంటారు. అవసరం లేని సంబంధాలను తెంచుకుంటారు. మీ సమయాన్ని, శక్తిని వృధా చేసే విషయాలపై ఇప్పుడు మీకు ఆసక్తి అనేది పూర్తిగా తగ్గుతుంది. అలాగే దుర్గాదేవి శక్తి వచ్చినప్పుడు మనిషి లోపల భయం అనేది తగ్గుతుంది. అదే సమయంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీరు ఇకపై పాతలాగా గతంలా ఉండరు. మీరు ఎదగాల్సిందే. ఇది దేవుడి యొక్క ఆజ్ఞ. పాత బాధలు గుర్తు రావటము కష్టాల ముగింపుకు ముందు జరిగే చివరి శుద్ధి అన్నమాట. కుంభరాశి వారి జీవితంలో ఒక విచిత్రమైనటువంటి దశ వస్తుంది. అదే పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావటము. మీరు మర్చిపోయారనుకున్నటువంటి సంఘటనలు, పాత వ్యక్తులు, మాటలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయి. ఇలా ఇవన్నీ గుర్తు రావటం ఏంటంటే ఇది మిమ్మల్ని మళ్ళీ తిరిగి బాధ పెట్టడానికైతే మాత్రం కాదు. ఆ బాధను బయటికి తీసేసి శుద్ధి చేయటానికి దైవం ఎప్పుడూ కూడా మొదలు పెట్టే ముందు పాత పేజీలను మూసేస్తుంది. ఆ ప్రక్రియలో మీరేంటంటే ఒకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సిన అవసరం వస్తుందన్నమాట. కొంతమందికి కన్నీళ్ళ రూపంలో ఆ బాధ అంతా బయటికి వెళ్ళిపోతుంది. కొంతమందికి ఇలాంటి స్థితిలో మౌనం పెరుగుతుంది. కొందరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ సహజమే. ఈ దశలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఆ బాధలోనే ఉండిపోవద్దు. దాన్ని గమనించాలి, దాన్ని ఒప్పుకోవాలి, తర్వాత వదిలేసేయండి. ఈ శుద్ధి పూర్తయిన తర్వాత మీ మనసు అనేది చాలా తేలికగా, ప్రశాంతంగా మారుతుంది. అప్పుడే మీరు నిజమైనటువంటి మార్పును అనుభవిస్తారు. ఇంకా కుంభరాశి వారు ఈ దశను కనుక మీరు సరిగ్గా దాటినట్లయితే ఇకపై అదే బాధ మీకు మళ్ళీ రాదు. ఇదే చివరి విడిచిపెట్టడము, చివరి కన్నీరు అని అవుతుందన్నమాట. అంటే ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఆ బాధ ఎలా మెలిపెడుతుందంటే దానికోసం మనము అసలు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అనిపించే అంత బాధ నరకంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఆ బాధ నుంచి మనం పారిపోయేటటువంటి ప్రయత్నం అనేది చేయకూడదండి. అలా బాధ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మామూలుగా
మైండ్‌లోకి వచ్చిద్ది ఆ ఆలోచన. దాన్ని మనం ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోకపోయినా మైండ్ ఏంటంటే అది ఆలోచనలు వచ్చేటట్లుగా అది ఆలోచించుకుంటా ఉంటది. మీరేంటంటే దానికి బలం పెట్టి అంటే దానికి ఆ సమస్యకు విలువిచ్చి ప్రత్యేకంగా కూర్చొని దానికి ఆ ఆలోచనకు ప్రాణం పోసి ఆలోచించొద్దు. వదిలేసేయండి. అంటే పట్టించుకోమాకండి. మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా పట్టించుకోకుండా ఉంటామని చెప్పేసి మీలో కొంతమందికి సందేహం కూడా రావచ్చు. మీరు చేయాల్సిందేంటంటే, ఆ విషయం మైండ్ ఏంటంటే చిన్న పిల్లల కన్నా కూడా దారుణంగా ఈ మైండు మనం ఏ విషయాలైతే వద్దు అనుకుంటూ ఉంటామో, వాటి మీదే కాన్సంట్రేషన్ చేస్తా ఉంటది. మనకవే గుర్తు చేస్తా ఉంటది. అలాంటివి గుర్తొచ్చినప్పుడు మనం కూడా వాటికి ప్రాణం పోసి మనసుతో ఆలోచించొద్దు. ఆలోచించకుండా వదిలేసేసి వేరే పనులేదన్నా ఉంటే చూసుకోండి. అలాగ మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి కొన్నాళ్ళకి గుర్తు వచ్చి తర్వాత ఇక మర్చిపోతామనమాట. అలాగా ఆ విషయాల నుంచి మనం బయటపడగలుగుతాము. అలాగే కుంభరాశి వారికేంటంటే ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో మీరు వినే మాటలు, చూసే సంకేతాలు, కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ 4 రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజుల్లో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. కోపం పెట్టుకోవటము, ఇతరులను అనుమానించటం మానేసేయండి. ఈ రోజుల్లో మీ మానసిక స్థితి రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుందన్నమాట. దైవం మీ ఆలోచనలను గమనిస్తుంది. కాబట్టి మీకు ఈ 4 రోజుల్లో ఒక ఆలోచన మీ మనసులో బలంగా వస్తుంది. అది ఉద్యోగమో, వ్యాపారమో లేదా సంబంధాలు ఏవైనా కావచ్చు. ఇలాంటివి ఏవున్నా సరే ఆ ఆలోచనను నిర్లక్ష్యం చేయొద్దు. అవేంటంటే మీ భవిష్యత్తుకి ఒక ప్రణాళికగా ఉంటుందన్నమాట. ఇంకా అసలు ఎవరు మీ వారు, ఎవరు బయట వారు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని నిర్ణయించుకుంటారు. ఇది మీ ఆత్మగౌరవం పెరుగుతున్నటువంటి సంకేతము. ఈ 4 రోజుల తర్వాత కుంభరాశి వారి జీవితంలో దిశ మారుతుందన్నమాట. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఇది ఊహ అనేది కాదు. ఇది దైవం రాసినటువంటి మార్గము. కుంభరాశి వారి యొక్క ఉద్యోగ జీవితం గుర్తింపు ఆలస్యంగా వచ్చినా అవి శాశ్వతంగా ఉండే దశలు. ఇంకా కుంభరాశి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము ఎప్పుడూ కూడా సులభంగా సాగదు. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు అనేది కొంచెం ఆలస్యంగా వస్తుందన్నమాట. మీకన్నా తక్కువ ఉన్న అర్హత ఉన్న వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు. మీరేంటంటే కొంచెం వాళ్ళకన్నా వెనకబడిపోయినట్లుగా ఉంటారు. కానీ చివరికి మాత్రం మీరు వీళ్ళందరూ అంటే ఎవరైతే మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళందరినీ దాటుకొని మీరు ఖచ్చితంగా పై స్థాయిలో అయితే ఉండటం అనేది జరుగుతుంది. అయితే మీరేంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ పొరపాటు పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇవి పెద్ద నష్టాలకు కారణమవుతాయి కాబట్టి ఇవి చేయకూడదు. ఏంటంటే ముఖ్యంగా కోపం ఎవరైనా సరే తప్పు చేసినట్టు అనిపించినా వెంటనే స్పందించవద్దు. కోపం అనేది అదుపులో పూర్తిగా ఉంచుకోండి. అలాగే మీ మాటలు ఇప్పుడే దైవం గమనిస్తుంది కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడండి. అహంకారము ఇప్పటి వరకు అంటే మీకు ఇన్నాళ్ళ నుంచి కాస్తో కూస్తో ఎక్కడో కొంచెం అహంకారం అనేది ఉంది. కానీ ఇప్పుడు ఆ అహంకారాన్ని పూర్తిగా వదిలేసి దైవం మీద పూర్తిగా నమ్మకం అనేది పెట్టండి. ఇంకా ఇప్పుడు కొంత ఉపశమనం కనిపించగానే అహంకారము అనేది రావచ్చు మళ్ళీ. అంటే మాకు దైవ సంకేతాలు కనిపిస్తున్నాయి, మాకు మంచి జరిగిద్ది అంటున్నారు. అలాగే చేతిలోకి ఏదన్నా ₹1 కాస్త అంటే ₹1 ప్లేస్లో ₹4 వచ్చినప్పుడు అనిపించిన, ఇళ్లల్లో వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు ఇంకొంచెం ఎక్కువగా కనిపించిన, ఇలాంటప్పుడు ఏంటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం అనేది వచ్చిద్ది. ఇలాంటి స్థితిలో కూడా మీరు అహంకారం అనేది తీసుకొచ్చుకోవద్దండి. ఎందుకంటే అది మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది. ఎందుకంటే ఈ మనుషుల యొక్క ప్రేమలు, అభిమానాలు, ఈ డబ్బు ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. మళ్ళీ నిజమైనటువంటి రూపం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ అనేది మిగులుతుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, ఒకేలాగా ఉండండి. ఈ సమయంలో అనవసరమైనటువంటి వాగ్వాదాలు, అలాగే పాత విషయాలను తవ్వటము, ప్రతీకారం గురించి ఆలోచించడం మానేయండి. ఇవన్నీ మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి. అలాగే తప్పనిసరిగా చేయాల్సినటువంటి కొన్ని పనులు దైవానుగ్రహాన్ని వేగంగా పొందే మార్గము. ఈ దశలో మీకు కొన్ని చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం అనేది వేగంగా లభిస్తుందన్నమాట. రోజుకు ఒక్కసారి అమ్మవారి పేరు మనసులో జపించడం చేసుకోండి. అలాగే పెద్ద పెద్ద పూజలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. మనసులో భక్తి
భక్తి ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు. సాధ్యమైనంత వరకు ఉదయం లేచి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును శాంతపరచుకోండి. ఆ రోజు మీరు చేయబోయే పనులు సాఫీగా సాగాలని కోరుకోండి. అలాగే ఎవరైనా సహాయం అడిగితే మీకు వీలైతే నిరాకరించకుండా సహాయం అనేది చేయండి. దైవం మీ ద్వారా ఇతరులకు సహాయం చేయాలనుకుంటుంది. ఈ చిన్న అలవాట్లు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తాయి. ఇది కుంభరాశి వారికి రాబోయే దశ. నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల. కుంభరాశి వారి యొక్క జీవితం ఇకపై ఒక్కసారిగా మారిపోదు, కానీ ఇకపై కిందకు మాత్రం పడిపోదండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. నెమ్మదిగా అయినా సరే మీ జీవితం స్థిరంగా ముందుకు సాగుతుంది. మీరు వేసే ప్రతి అడుగు కూడా పునాదిగా మారుతుంది. ఇకపై మీరు అనుభవించే విజయాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి, తాత్కాలిక సంతోషాలు కావు. మీ పేరు, మీ పని, మీ గౌరవం క్రమంగా పెరుగుతాయి. మీరు ఇకపై ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూడరు. మీ మీద మీకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇదే నిజమైనటువంటి మార్పులు. ఇప్పుడు ఈ దశలో ఏంటంటే మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అనేది లేదు, ముందుకు మాత్రమే చూడాలి. దైవం మీకు ఇచ్చే బహుమతి ఒక్కసారిగా కనిపించకపోయినా అది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఓపికగా ఉండండి. మీ నమ్మకాన్ని పొరపాటును కూడా వదలొద్దు. మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశించబోతుంది. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం. కుంభరాశి వారు ఇక్కడితో ఈ మాటలు ముగిసినట్టు అనిపించవచ్చు, కానీ నిజానికి ఇక్కడితో మీ జీవితంలో ఒక పాత అధ్యాయం అనేది ముగిసింది. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఎవరికీ చెప్పుకోలేని మనసులో మీరు దాచుకున్నటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడా దైవం గమనించింది. ఇకపై మీరు ఒంటరి వారు కాదు, దుర్గాదేవి మీతో ఉందన్న విషయం మర్చిపోవద్దు. నిజంగా ఈ వీడియో పూర్తిగా వినగలిగారంటే మీ మనసులో ఇంకా ఆశ అనేది మిగిలి ఉంది. అదే మీకు పెద్ద బలము. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు అనుభవించాల్సినటువంటి కష్టాలు శిక్ష కాదు, మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు సిద్ధత మాత్రమే. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. కానీ ఒక్కటి మాత్రం తప్పకుండా చేయాలి. ఈ వీడియో మీ మనసును తాకిందంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు మనసులో దుర్గాదేవి పేరును ఒక్కసారి మళ్ళీ తలుచుకోండి. మీ బాధలు ఆమె చేతిలో పెట్టేసేసేయండి. అలాగే ఈ మంత్రాన్ని మనసులో అనుకోండి. ఓం ధూమ్ దుర్గాదేవియే నమః అనే మంత్రాన్ని మనసులో చెప్పుకోండి. 11 సార్లు కావచ్చు, 48 సార్లు కావచ్చు, మీ ఓపిక తగ్గట్లుగా 108 సార్లు అయినా మీరు చెప్పుకోవచ్చు అనమాట. అలాగే దుర్గాదేవి మీద నిజంగా నమ్మకం ఉన్నవారు తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఉంటాయి. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఇంత విలువైనటువంటి సమాచారం ఆ దుర్గాదేవి మీకు తెలియజేసినందుకు గాను వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.